నగరంలోని స్థానిక ఇందిరాభవన్ నందు నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 12వ తేదీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి నెల్లూరు జిల్లాలో ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటిస్తున్న సందర్భంగా 12వ తేదీ నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం అక్కంపేట గ్రామం నందు ఉదయం 10 గంటలకు మధ్యాహ్నం 4 గంటలకు కావలి నందు కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంను రద్దు చేసి వీబీజీ రాంజీ పేరుతో ప్రవేశపెట్టి ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తున్నందువల్ల ఈ విషయం ప్రజలకు తెలియజేసేందుకు ఆంధ్ర రాష్ట్రంలో పర్యటిస్తున్నారు అని కావున కాంగ్రెస్ శ్రేణులు అభిమానులు షర్మిలారెడ్డి యాత్రను జయప్రదం చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ యశోధరావు, ఉడతా వెంకటరావు, తలారి బాలసుధాకర్, గోపాల్ రెడ్డి, సంజయ్, సుధీర్, ఇర్ఫాన్, మల్లికార్జున రెడ్డి, నెల్లూరు జిల్లాకు చెందిన అన్ని నియోజకవర్గ ఇన్ఛార్జీలు, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎటువంటి విభేదాలు లేవు. సీనియర్ నాయకులైనటువంటి దేవకుమార్ రెడ్డి గారిని నేను కలవడం జరిగింది. చిన్న పొరపచ్చాలు కాంగ్రెస్ పార్టీలో సర్వసాధారణంగా ఉంటాయి. వాటన్నిటి కూడా తిరిగి మళ్ళీ కాంగ్రెస్ శ్రేణులందరినీ ఆహ్వానిస్తున్నాం. ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీకి నిజాయితీగా నిబద్ధతతో పనిచేయడం కోసం వచ్చాం. కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా అర్థం చేసుకుని కలిసి వస్తారని ఆశిస్తున్నాం. ఈ శాంతి భద్రతల గురించి గతంలో కూడా నేను మాట్లాడా. కమ్యూనిస్టు సోదరుడు హత్య తర్వాత ఈ జిల్లాలో ఈ యొక్క ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగినటువంటి వరుస హత్యలు కావచ్చు, గంజాయి యొక్క విస్తృతంగా ఈ జిల్లాలో మండల కేంద్రాల నుంచి మేజర్ పంచాయతీల వరకు కూడా, అదేవిధంగా బెట్టింగ్ కావచ్చు, ఇటువంటి అనైతిక కార్యకలాపాలు అన్నీ కూడా జరుగుతున్నాయి. పోలీసులు వాళ్ళు దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అది చాలా దురదృష్ట ఘటన. మైనర్ బాలికి సంబంధించినటువంటి జరిగిన విషయం. దాన్ని మా దృష్టికి వచ్చింది, మేము కూడా ఖండించాం. జిల్లాలో ఇటువంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని కోరుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు అన్నీ కూడా ఒక అలయన్స్ ఇండియా కూటమిలో భాగంగానే ఉన్నాయి. లేబర్ కోడ్స్ ఏవైతే తీసుకొచ్చారో వాటన్నిటి మీద కూడా వామపక్షాలతో కలిసి కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా జరిగేటటువంటి అన్ని కార్యక్రమాల్లో కూడా పాల్గొంటుంది. అదేవిధంగా ఈరోజు ఉపాధి హామీ చట్టం కూడా కార్మిక చట్టం కింద మేము పరిగణిస్తాం. ఎందుకంటే ఇది వేతన జీవులకు సంబంధించినటువంటి అంశం. కాబట్టి బీజేపీ తీసుకునేటటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలన్నీ కూడా ఈరోజు దేశ ప్రజలకు అర్థమైపోయి. ఒక ఉదాహరణ చెప్తాను. 2014లో మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు మనం వాట్సాప్లో చూసేది, కాంగ్రెస్ పార్టీ నాయకుల డబ్బులంతా స్విస్ బ్యాంకుల్లో ఉన్నాయి, 1000 కోట్ల అక్రమ ధనం ఉంది, నరేంద్ర మోడీ గారు తెస్తే అది తెచ్చి మళ్ళీ తిరిగి మన అకౌంట్లో వేస్తారని ఒక దుష్ప్రచారం చేశారు. ఏమైనా చేశారా? లేదు. నోట్లు రద్దు చేశారు. నోట్లు రద్దు చేసేటప్పుడు ఈ యొక్క బ్లాక్ మనీ మొత్తం బయటకు వచ్చేస్తుంది, అది తెచ్చి పేద ప్రజలకు బంచేస్తారు మోడీ గారని ఒక ప్రచారం చేసుకున్నారు. తీరా చూస్తే కంటైనర్లుగా అవి ఎవరి ఇళ్ళకి తరలి వెళ్ళాయో ఈరోజు ఈ దేశ ప్రజలు చూశారు. కాబట్టి మోడీ గారు చేసేటటువంటివన్నీ కూడా దుష్ప్రచారాలు, సోషల్ మీడియాలో లేనటువంటి అంశాలను తీసుకొచ్చి ఈరోజు మోడీ గారు పబ్బం కడుకుంటున్నారు. కానీ ఈరోజు అమెరికా కాళ్ళ దగ్గర ఈరోజు ట్రంప్ స్వయాన ఎన్నోసార్లు ప్రకటించారు, పాకిస్తాన్ మీద యుద్ధం మేము ఆపమంటే ఆపామని. నరేంద్ర మోడీ గారి వెంట దేశమంతా అండగా నిలబడి అన్ని రాజకీయ పార్టీలు మీకు మద్దతు ఇచ్చి యుద్ధం చేయమంటే ట్రంప్ గారు ఆదేశిస్తే ఇక్కడ నేను యుద్ధం ఆపేస్తారు. కాబట్టి ఈరోజు దేశంలో ఉండేటటువంటి యువతను కూడా ఒకసారి ఆలోచించమంటున్నా. మీ అందరి చేతిలో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. మీరు ఒకసారి ఇది నిజమా అబద్ధమా అని సెర్చ్ చేసి ఈ గతంలో చరిత్ర ఏం జరిగింది, ఇప్పుడు దాన్ని ఏ విధంగా వక్రీకరిస్తున్నారు, వక్రీకరించి బీజాలు నాటుతుంది బీజేపీ ప్రభుత్వం. దీని అంతా కూడా దేశంలో ఉండేటటువంటి ప్రజలకు అందరికీ కూడా అర్థమైంది. రాబోయే రోజుల్లో తిరిగి కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలోకి వస్తుంది. మొట్టమొదటిగా గవర్నర్ గారిని కలిసి సిబిఐ ఎంక్వైరీ కోరింది మా పార్టీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారు. సైలెంట్. సో స్పష్టంగా తిరుమల లడ్డు విషయంలో 2 పార్టీలకి, కూటమి నేతలకు కావచ్చు, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కావచ్చు, స్పష్టంగా చెప్తున్నాం, ఇది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం. దీని విషయంలో మీరు రాజకీయాలు చేస్తున్నారు. మీ రాజకీయాలు చాలా నీచ స్థితికి దిగజారైనటువంటి ఉదాహరణ ఇది. ఈరోజు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అనేటువంటి వెంకటేశ్వర స్వామి ప్రసాదం విషయంలో ఏమి జరుగుతుందో ఒకసారి ఆలోచించమంటున్నాం. తిరుమల తిరుపతి టెండర్లకు సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఇది. ఎవరికైనా ఈరోజు కౌ ఘీ మీ గూగుల్ మొబైల్లో కొట్టి చూడండి, కేజీ ఆవు నెయ్యి, స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఎంత ఉందో తెలుస్తుంది. కానీ ఇటు
2014 నుంచి 19 వరకు కావచ్చు, 19 నుంచి 24 వరకు కావచ్చు, టెండర్లలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా ఏ రేటుతో నెయ్యి కొన్నారు అంటే 294 రూపాయలకి టెండర్ వేశారు. ఆ టెండర్ని టీటీడీ ఆమోదించింది. ఈ విధంగా 300 నుంచి 350, 400 లోపు మాత్రమే కేజీ నెయ్యికి మీరు టెండర్లు ఆమోదించారు. 2 ప్రభుత్వాల్లో కొంతమంది అప్పుడు సప్లై చేసిన వాళ్ళు ఈ గవర్నమెంట్లో సప్లై చేశారు. కాబట్టి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, ఎక్కడైనా స్వచ్ఛమైన ఆవు నెయ్యి వెంకటేశ్వర స్వామి గారికి 300 రూపాయలకి కాంట్రాక్టర్లు సప్లై చేయగలరా? కాబట్టి ఈ రెండు ప్రభుత్వాలు తప్పు చేశాయి. ఆ తప్పును ఒకరి మీద ఒకరు నెట్టుకుంటూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ ఈ విధంగా దేవుడి విషయంలో రాజకీయాలు చేయడానికి ఖండిస్తున్నాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే సనాతన ధర్మం అంటారు. ఈరోజు హిందువులుగా మేము బాధపడుతున్నాం. ఎందుకంటే ఈ నెల్లూరు జిల్లాలో ఒక పవిత్ర పుణ్యక్షేత్రం పెంచుల కోనను తీసుకున్నాం. అక్కడికి వెళ్తే టెంకాయ అంగడి వేలం పాట పెడితే 60 లక్షలకు వాళ్ళు వాడుకుంటారు. టెంకాయ కొనాలంటే వాళ్ళు చెప్పిన రేటుకి కొనాలి. సరే కొనుక్కున్నాం కదా, దేవుడి దగ్గర పూజారికి ఇచ్చి టెంకాయ కొట్టించుకుందామంటే గుడిలో ముందే ఆపి ఒక టెంకాయ కొట్టి అది చెప్ప ఒకటి ఎత్తుకొని మన చేతిలో ఒక చెప్ప పెడతారు. ఏందా అంటే అది 60 లక్షలకి వేలం పాట పడితే కొబ్బరి చెప్పలు 40 లక్షలకి వేలం పాట పడారంట. వీళ్ళ సనాతన ధర్మాన్ని కాపాడేది, వీళ్ళ భక్తుల మనోభావాలు గౌరవించేది. ఎండోమెంట్ చట్టం హిందువులకైనా ఈ గతి. కాబట్టి 10 సంవత్సరాల నుంచి బీజేపీ పరిపాలిస్తుంది. సనాతన ధర్మం గురించి మాట్లాడే వ్యక్తులు ఉన్నారు. అక్కడికి వెళ్ళాలంటే టోల్ గేట్ పెంచుల కోనలో అది వేలం పాట. కాబట్టి ఒక హిందువులకి గుడిలోకి వెళ్ళాలంటే ఖర్చు, గుడి ముందు టెంకాయ కొనుక్కోవాలంటే వేలం పాట, కొనుక్కునే టెంకాయని దేవుడికైనా కొట్టి 2 చెప్పులు హారతి ఇచ్చిస్తామంటే ముందుగానే టెంకాయ పెరుకుని ఒక చెప్పిచ్చేటటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు ప్రజలందరినీ ఆలోచించమంటున్నా, దేవుడి విషయంలో రాజకీయాలు చేసే వాళ్ళకి ఖచ్చితంగా దేవుడే ఈ 2 పార్టీలకు త్వరలో బుద్ధి చెప్తాడు. ఈ 2 పార్టీలు ఏ విధంగా నెయ్యి ప్రొక్యూర్మెంట్ జరిగిందో ఆ టెండర్లని బహిరంగంగా ఏ రోజు ఎంతకి ఏ కంపెనీ కొనిందో పెట్టండి. ఈరోజు సుప్రీంకోర్టుకి సీల్డ్ కవర్లో సిబిఐ అఫిడవిట్ ఛార్జ్ షీట్ సమర్పిస్తే అది ఇంకా బయటికి రాకముందే వీళ్ళు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ దాడులు చేసుకుంటూ రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్తారని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. కాబట్టి న్యాయపరమైన అంశం, న్యాయపరంగా దానికి సంబంధించి అందరి మీద కూడా, అంటే ఈ యొక్క ప్రభుత్వం కాకుండా 2014 నుంచి 2024 వరకు సమగ్ర విచారణ జరిపించి భక్తుల మనోభావాన్ని కాపాడాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ముందుగా చాలా రోజుల తర్వాత అందరికీ నా నమస్కారం. ఈరోజు నూతనంగా ఎన్నికైనటువంటి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గ్రామీణ ఉపాధి పథకం మీద ఈరోజు రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు మన దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు రాజశేఖర రెడ్డి గారి ముద్దు బిడ్డ వైఎస్ శర్మిలమ్మ గారు ఈరోజు గ్రామీణ ఉపాధి పరిరక్షణ కార్యక్రమం రాష్ట్రం అంతా కూడా తిరిగిన చోటు తిరగకుండా తిరుగుతుంది. ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు ఇందిరాభవన్లో ప్రస్తుతం సమావేశం పెట్టడం జరిగింది. ముందుగా మన్రేగా అనే కార్యక్రమం 2004 అనంతపురం జిల్లా మార్తాడు గ్రామంలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, రఘువీరెడ్డి గారు, సోనియా గాంధీతో ఆ రోజు కరువు ప్రాంతమైనటువంటి అనంతపురం జిల్లాలో పర్యటనలో భాగంగా ఆ రోజు ఆ గ్రామానికి తీసుకుపోవడం జరిగింది. ఆ గ్రామంలో దాదాపు 500 మంది పేద కుటుంబాలు ఉంటే దాదాపు ఒక్కొక్క ఇంట్లో పెద్దవాళ్ళు తప్పితే ఆ గ్రామంలో ఎవరు లేరు, వలస కూలీలుగా పోయారు వాళ్ళు. దాన్ని దృష్టిలో పెట్టుకొని 2006 యూపీఏ గవర్నమెంట్ వచ్చినాక మొట్టమొదటిగా మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారు జాతీయ గ్రామీణ ఉపాధి పథకం అని ప్రవేశపెట్టారు. ఆ రోజు కూడా మన గవర్నమెంట్ యూపీఏ గవర్నమెంట్ వరకు అనేక మంది పేద కూలీలు వలసలు పోకుండా ఎంతోమందికి తోడ్పాటుగా కేంద్ర ప్రభుత్వం నిలిచింది. దాన్ని ఈరోజు బీజేపీ ప్రభుత్వం పూర్తిగా నిర్వహణ చేసే పరిస్థితులు ఈరోజు గవర్నమెంట్ ఉంది. దానికోసంగా ఆయన పెట్టిన ప్రతిపాదన మోడీ గారు 60% మేము పెట్టుకుంటాం, 40% మీరు స్టేట్ గవర్నమెంట్ పెట్టుకోవాలని చెప్పి ప్రతిపాదన పంపాడు. ఈరోజు రాష్ట్ర గవర్నమెంట్ కూడా ఎవరు కూడా మూలిగే నక్క మీద తాటికా పండేది ఉంది. ఈరోజు 2 గవర్నమెంట్లు టీడీపీ కానీ వైసీపీ కానీ పెట్టుకునే పరిస్థితి లేరు. వలస కూలీలు కానీ అన్యాయం చేసి ఏ గవర్నమెంట్ కూడా బాగుపడదు.
దాన్ని దృష్టిలో పెట్టుకొని దాని పేర్లు మార్చే పరిస్థితి కూడా ఉంది. దాన్ని సక్రమంగా కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అనుసరించి వలస కూలీలకి న్యాయం చేస్తే పద్ధతిగా ఉంటాను కూడా మేము కాంగ్రెస్ పార్టీ కోరుకుంటున్నాం. అందరూ కూడా రేపు షర్మిల కార్యక్రమాన్ని అందరూ కూడా విజయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. గత 20 సంవత్సరాల క్రితం మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఆ రోజు ఈ చట్టం తీసుకొచ్చినప్పుడు ఉపాధి కూలీలు అంటే కరువుతో అలమటించేటువంటి పేద రైతులు కూడా పంటలు పండకుండా ఇబ్బంది పడుతుంటే వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఉపాధి హామీతో కొంత ఊరట కలిగే పరిస్థితి వచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ యొక్క పథకంలో దాదాపు 18 కోట్ల మంది ఉపాధి పొందేవాళ్ళు. అటువంటి పథకాన్ని కేవలం గాంధీ పేరుందని చెప్పి ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం దాన్ని తొలగించాలని చెప్పి గత కొంతకాలం నుంచి దీన్ని నిర్వీర్యం చేసే పరిస్థితి వస్తూ ఉంది. ఈ యొక్క ఉపాధి హామీ పథకంలో గతంలో గ్రామీణాభివృద్ధికి సంబంధించి మొత్తం ఎంటైర్ వర్కులంతా కూడా ఫండ్స్ అంతా కూడా దాంట్లో వచ్చేది. ఇప్పుడు ఆ విధంగా కాకుండా ప్రతి శాఖకి విభజించేసి అసలు దీనికి ఎంత ఫండ్స్ వస్తుంది తెలియనటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఈ యొక్క పథకానికి సంబంధించి గతంలో 100 రోజులు ఉంటే 120 రోజులు పనిస్తామని చెప్పేసి మభ్య పెడుతున్నారు. కానీ వాళ్ళ లెక్కల ప్రకారం చూస్తే కేవలం 55 రోజులు కూడా పని రానటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఈరోజు కంకణం కట్టుకొని మా యొక్క రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల గారు రాష్ట్ర వ్యాప్తంగా దీనికి సంబంధించి ఉపాధి కూలీలకు ఊతం ఇచ్చే పరిస్థితుల్లో వాళ్ళందరినీ కూడా ధైర్యం చెప్తూ ఈ యొక్క పథకాన్ని కొనసాగించాలి, గాంధీ పేరు అదేవిధంగా ఉండాలి. గతంలో ఏదైతే ఈ యొక్క ఫండ్స్ని 90-10 అంటే 10% రాష్ట్రాలు 90% కేంద్ర ప్రభుత్వం కేటాయించేది, దాన్ని ఇప్పుడు 60-40కి తీసుకురావడం జరిగింది. ఆ విధంగా కాకుండా గతంలో ఏ విధంగా అయితే ఈ యొక్క పథకాన్ని తీసుకొచ్చిందో కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా కొనసాగించాలని చెప్పేసి మేమందరం కూడా ఆమెకు సపోర్ట్ చేస్తూ దీన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఎల్లుండి నెల్లూరు జిల్లాలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతున్నాము. అందులో భాగంగానే మనుబోలు పట్టణానికి సమీపంలో అక్కంపేటలో ఈ యొక్క కార్యక్రమం ప్రారంభోత్సవం చేస్తున్న నెల్లూరు జిల్లాలో. తర్వాత మధ్యాహ్నం నుంచి కావల్లో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి దీనికి అందరూ ప్రజలంతా కూడా సహకరించి ఈ యొక్క సమావేశానికి రావాలని చెప్పేసి నేను అందరినీ కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.